సో కమింగ్ టు క్లియరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, క్లియరింగ్ అనేది మనకి దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకే, క్లియరింగ్ అనేది 2 టైప్ ఆఫ్ క్లియరింగ్. సో వన్ ఈస్ మాన్యువల్ క్లియరింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్ క్లియరింగ్. ఓకే, మాన్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి? పేమెంట్ చేసిన తర్వాత కూడా అది ఇంకా ఆపరేటర్లో ఉంటే దాన్ని మనం మాన్యువల్ గా క్లియర్ చేస్తాం సార్. ఓకే, సో ఐ జస్ట్ చేంజింగ్ ద ఆర్డర్. ఆర్డర్ అనేది చేంజ్ చేస్తా. యా, ఫస్ట్ వన్ ఈజ్ ఆటోమేటిక్ క్లియరింగ్. ఫస్ట్ కేటగిరీలో క్లియరింగ్ అవ్వకపోతే దెన్ వీ డూ ద మాన్యువల్ క్లియరింగ్. ఎస్ సార్. ఫస్ట్ ఆటోమేటిక్ క్లియరింగ్ లోకి, అంటే ఫస్ట్ అటెంప్ట్ అయ్యేది ఆటోమేటిక్ క్లియరింగ్. సో మనకి ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఏంటి అని అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ని మాన్యువల్ గా క్లియరింగ్ అనేది చెయ్యం. ఒక 100 ఎంట్రీస్ అనేది పోస్ట్ అయితే 100లో అరౌండ్ లైక్ 80 to 90 ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా అవ్వడానికి స్కోప్ ఉంటుంది. స్కోప్ అవుతాయని నేను చెప్పను, ఇట్ హ్యావ్ ఎ స్కోప్. లైక్ ఆటోమేటిక్ గా 80 to 90 ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్ గా క్లియరింగ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. రిమైనింగ్ 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే, అంటే నేను పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఒక 80 to 90% ఆటోమేటిక్ క్లియరింగ్ లోనే వెళ్ళిపోతాయి. ఓన్లీ 10% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం క్లియరింగ్ అనేది చేయాల్సి వస్తుంది. మాన్యువల్ గా మనం క్లియరింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి క్లియరింగ్ డిపార్ట్మెంట్, నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ప్రతి ఒక్క దానికి ఒక టీం అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం మనం, అవునా? సో ఈవెన్ దో క్లియరింగ్ కి కూడా దే విల్ బి వన్ టీమ్. సో బట్ ఆ టీమ్ సైజ్ బిగ్గరా లేదంటే స్మాలా అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి ఎంత లోడ్ వస్తుంది అనేది. అంటే లోడ్ మీన్స్ లైక్ ఎన్ని డాక్యుమెంట్స్ మాన్యువల్ గా క్లియర్ చేయాలి అనేది బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సినారియోలో 100 ట్రాన్సాక్షన్స్ లో 80 to 90 ఆటోమేటిక్ క్లియరింగ్ కింద వెళ్ళిపోతే ఓన్లీ 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే వాళ్ళు మాన్యువల్ క్లియరింగ్ చెయ్యాలి అని చెప్పి నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ 10 మాన్యువల్ క్లియరింగ్ కి ఒక పెద్ద టీం ఉంటుందా? డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్? నో సార్, మనల్ని చేయమంటారు. పెద్ద టీం అవసరం లేదు, అవునా? ఇప్పుడు అదే పర్ డేకి దాదాపుగా ఒక లైక్ 5000 ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయి అనుకుందాం. అట్లా అన్ని అవ్వవు, బట్ స్టిల్ అంటే లైక్ పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇట్ హ్యావ్ ఎ పాసిబిలిటీ, అవునా? బిగ్ ప్రాజెక్ట్ అయితే ఇట్ హ్యావ్ ఎ పాసిబిలిటీ. సో 5000 ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయి అనుకుందాం. అరౌండ్ మేబీ 3000 to 3500 ట్రాన్సాక్షన్స్ అనేవి మాన్యువల్ క్లియరింగ్ జరుగుతుందని అనుకుందాం. ఆటోమేటిక్ సార్. సరే, ఆటోమేటిక్ అనేది జరుగుతుంది అనుకుందాం. ఆటోమేటిక్ క్లియరింగ్ అనేది జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ సినారియోలో రిమైనింగ్ 1500 మాన్యువల్ చేయాలి కదా. దీనికి అట్లీస్ట్ ఒక 2-3 ఉండాలా? అట్లీస్ట్ ఒక 3 to 5 మెంబర్స్ అయినా నీడా కాదా పర్ డేకి 1500 ట్రాన్సాక్షన్స్ మాన్యువల్ క్లియరింగ్ చేయాలి అని అంటే 500 అనేది బిగ్ కౌంట్, చాలా పెద్ద కౌంట్, అవునా కదా? సో అట్లీస్ట్ ఒక 3 to 5 మెంబర్స్ ఎంప్లాయీస్ అయినా ఉండాలా? అంటే డిపెండింగ్ అపాన్ మనకు వచ్చే లోడ్ ని బట్టి, అంటే లోడ్ మీన్స్ వర్క్ లోడ్ ని బట్టి, సో అక్కడ టీం అనేది జనరేట్ అవుతుంది. అంత వర్క్ లోడ్ లేదు అని అంటే ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో టీమ్ ఉండాల్సిన అవసరం లేదు. సపరేట్ టీం అవసరం లేదు. ఇండివిజువల్ గా ఒకటే పర్సన్ హ్యాండిల్ చేసుకోవచ్చు, అంటే మల్టీ టాస్కింగ్, అతను యాక్టివిటీస్ చేస్తూ ఈ క్లియరింగ్ కూడా చేసేటట్టు, అవునా? ఇప్పుడు కమింగ్ టు టైప్స్ ఆఫ్ క్లియరింగ్, వన్ ఈజ్ ఆటోమేటిక్ క్లియరింగ్ అని చెప్పి చెప్పుకున్నాం. ఆటోమేటిక్ క్లియరింగ్ అంటే ఏంటంటే
సో when we make the payment, ఓకే, when we make the payment, ఆటోమేటిక్ గా క్లియరింగ్ అనేది అయిపోతుంది. మాన్యువల్ క్లియరింగ్ అంటే ఆటోమేటిక్ గా పేమెంట్ అనేది క్లియర్ అవ్వదు, మనం మాన్యువల్ గా చేయాలి. సో ఫస్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఆటోమేటిక్ క్లియరింగ్ కదా. సో విల్ ట్రై టు పోస్ట్ వన్ సార్ ఎంట్రీ. చెప్పండి. ఇప్పుడు ఇలా ఆటోమేటిక్ మాన్యువల్ ఉంది కదా, అవును, 90% అయిపోతాయని చెప్పారు కదా. సో ఆగిపోయే వాటికి ఏమైనా అంటే పర్టికులర్ రీజన్స్ ఏమైనా, ఇలా లయబిలిటీస్ అయితే ఆగిపోతాయి, మరి ఎక్స్పెన్సెస్ అలా ఏమైనా రీజన్ ఉంటుందా సార్? అలా స్పెసిఫిక్ రీజన్ అని కాదు కానీ లైక్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ వీఆర్ యూసింగ్. ఇప్పుడు ఇంతకు ముందు ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా క్లియరింగ్ చేసినవే, అవునా? ఎస్ సార్. అవుట్ స్టాండింగ్ శాలరీ అని చెప్పి ఇక్కడ ఉంది 666666 ఇలా ఉన్నాయా? ఎస్ సార్. ఇది ఈ ట్రాన్సాక్షన్స్ మనం పేమెంట్ చేసినవి మీకు గుర్తుందా మనం ఎప్పుడు చేసాము అనేది? 40,000 గుర్తుందా మీకు? ఈ పార్ట్ పేమెంట్లు, పార్షియల్ పేమెంట్లు, పార్షియల్ రెసిడ్యూవల్ పేమెంట్స్ పేమెంట్లు రెసిడ్యూల్ చేసాం. పేమెంట్స్ చేసేసాం. గుర్తుందా? ఎస్ సార్. రెసిడ్యూవల్ పేమెంట్లు, పార్షియల్ పేమెంట్లు చేసినప్పుడు అది క్లియరింగ్ అయిందా ఆటోమేటిక్ గా? కాలేదు కదా, మనం మాన్యువల్ గా చేసాం. మనం చేసుకున్నాం. అవును సార్. మాన్యువల్ గా మనం చేసాం, అవునా? Yes, అంటే sir. ద మోడ్ ఆఫ్ ది పేమెంట్, ఇఫ్ యూ క్లియర్ ద డ్యూ అట్ వన్ టైమ్, ఇట్ మే బి క్లియర్ ఆటోమేటికలీ. అలా Okay, కాకుండా ఇన్స్టాల్మెంట్ వైజ్, నెంబర్ ఆఫ్ పేమెంట్ వైజ్ మనం చేసుకుంటూ పోతే ఇట్ మే బి లైక్ మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది, ఆటోమేటిక్ గా Okay. జరగదు. అంటే Okay, మల్టిపుల్ sir. డాక్స్ ఉన్నాయి, మల్టిపుల్ అమౌంట్స్ ఉన్నాయి, చేయడం కష్టం కదా. ఎస్ సార్. సో అందుకనే మీకు ఒక క్లారిటీ రావడానికి ఐ విల్ పోస్ట్ వన్ డాక్యుమెంట్. ఓకే, ఓకే సార్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అవుట్ స్టాండింగ్ రెంట్ 1000. ఓకే, సో రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ రెంట్, నేను రెంట్ ని అవుట్ స్టాండింగ్ గా మూవ్ చేస్తున్నా. ఓకే, సో ఎందుకు అని అంటే బికాస్ ఐఎమ్ నాట్ పేయింగ్, ఐ మీన్ డ్యూ అనేది ఆన్ టైం పే చేయలేదు కాబట్టి. సో ఇట్స్ 65,000. సో ఇది కరెక్టేనా ఎంట్రీ? ఎస్ సార్. రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ రెంట్ కరెక్టేనా? ఎస్ సార్. ఐఎమ్ పోస్టింగ్ దిస్ ఎంట్రీ. ఇది పోస్ట్ చేసేసాను. ఇప్పుడు నేను ఈ ఎంట్రీని ఒకసారి చూస్తా. ఇక్కడ లిస్ట్ రిఫ్రెష్. సో ఇక్కడ చూడండి 65,000 వచ్చిందా మనకి? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని పేమెంట్ నేను చేసేస్తా. ఐ విల్ డూ ద పేమెంట్. పేమెంట్ చేయడానికి, అవుట్ గోయింగ్ పేమెంట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్? F-07. ఎగ్జాక్ట్లీ, F-07. సో ఇందులో ఐ చేంజ్ ద డేట్. Okay, so it's not a KZ, it's a SA 2000. 65,000 at a time ఒకటే పేమెంట్ చేస్తున్నా. అండ్ ఓపరేటమ్ ZL is a 1000. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ 0 ఉంది కదా, ఎస్ సార్. అవునా? డాక్యుమెంట్ డిస్ప్లే మీకు ఇంతకు ముందు చూస్తే, ఇది ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ 15/12/2024. You ask me like what is the advantages of simulation, right? Yes, sir. దానికి అంటే లైక్ నేను ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఆ డౌట్ వచ్చింది, అవునా? Yes, sir.
సిమ్యులేషన్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పి. సో ఇట్స్ టైం ఆగా. సో ఇక్కడ చూస్తే 65,000 ఇస్ అ పేమెంట్, లైక్ ఈ ఓపెన్ ఐటమ్ దీనికే నేను 65,000 అనేది పేమెంట్ చేస్తున్నా. ఓకే, సో అందుకే నాకు డిఫరెన్స్ 0 ఉంది. అవునా? Yes. ఇప్పుడు డాక్యుమెంట్ ఓవర్వ్యూలోకి వెళ్తే నాకు ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకటే One. సార్, బ్యాంక్ అకౌంట్. ఓన్లీ 1 లైన్ ఐటమ్ మాత్రమే ఉంది. అవునా? Yes, ఇఫ్ sir. యూ సిమ్యులేట్ ద డాక్యుమెంట్, సెకండ్ లైన్ ఐటమ్ వచ్చిందా? Yes, sir. బట్ సిమ్యులేట్ చేయకపోతే వస్తుందా? No, రావట్లేదు sir. సార్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సిమ్యులేషన్. Got it? ఎస్ సార్. Yes, sir. సో ఐ విల్ పోస్ట్ దిస్ డాక్యుమెంట్. ఇప్పుడు ఒకసారి మనం విల్ డిస్ప్లే ద లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ చూడండి, 65, 65 అన్నీ ఒకటేసారి క్లియరింగ్ అయిపోయాయి. ఒకటేసారి క్లియరింగ్ అయిపోయింది. Yes, sir. ఎందుకంటే అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే వైల్ మేకింగ్ ఆఫ్ ద పేమెంట్, సో వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసాం, ఎనేబుల్ అయి ఉన్నాయి, అందుకనే Yes. ఆటోమేటిక్ పేమెంట్ కింద అన్నీ వెళ్ళిపోయాయి. కనిపిస్తుందా? Yes, sir. ఇప్పుడు మనం దీన్ని మాన్యువల్ గా మనం ఏమన్నా చేసామా? నో, రైట్? ఇది మనం మాన్యువల్ గా పేమెంట్ అంటే మాన్యువల్ క్లియరింగ్ చేసామా? పేమెంట్ చేసాం, బట్ మాన్యువల్ గా క్లియరింగ్ చేసామా? ఇక్కడ ఎస్ సార్, ఆటోమేటిక్ అయిపోయింది. ఆటోమేటిక్ గా అయిపోయింది కదా. ఎస్ సార్. కొన్ని సార్లు ఏంటనంటే ఆటోమేటిక్ గా లైక్ మనకి పేమెంట్ అమౌంట్ కరెక్ట్ గా ఉండి ట్రాన్ డేట్స్ కరెక్ట్ గా ఉంటే కొన్ని సార్లు ఆటోమేటిక్ గా క్లియరింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే, బట్ సమ్ సినారియోస్ లో ఏంటంటే మనకి మేబీ లైక్ పేమెంట్ మోడ్ అంటే లైక్ పార్షియల్ పేమెంట్స్ కానీ రెసిడ్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇలా. ఇన్స్టాల్మెంట్ లో మనం ఇలా నెంబర్ ఆఫ్ పేమెంట్స్ చేస్తూ విత్ డిఫరెంట్ డేట్స్ లో మనం పేమెంట్ చేస్తున్నప్పుడు అలాంటి సినారియోలో ఆటోమేటిక్ క్లియరింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం మాన్యువల్ గా క్లియరింగ్ అనేది చేయాలి. అండ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ హౌ టు డూ అ మాన్యువల్ క్లియరింగ్ యాజ్ వెల్, రైట్? Yes, sir. సో ఏదైనా డౌట్ ఉందా రిగార్డింగ్ దిస్ మాన్యువల్ క్లియరింగ్ అండ్ ఆటోమేటిక్ క్లియరింగ్ అనేది? సార్. ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉంటే So, రైట్. మనము రివర్సల్ ఆఫ్ క్లియర్ చేసాం కదా సార్, లైక్ రివర్సల్ ఆఫ్ రివర్సింగ్ డాక్యుమెంట్. సో అందులో అన్ని కరెక్ట్ గానే Clearing means ఉన్నాయి, బట్ reset మళ్ళీ clearing. రివర్స్. రీసెట్ క్లియరింగ్, రైట్? ఎస్ సార్. సో అది Huh. అంటే ఏం రీసెట్ చేస్తాం సార్ అందులో? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఎస్ అంటే నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. ఓకే సార్. సో ఇక్కడ అంటే మీరు అడిగే క్వశ్చన్ మనం ఎందుకు రీసెట్ చేసాము అనేదే కదా మీరు అడుగుతుంది. ఎస్ సార్. సో ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ రీసెట్టింగ్ దిస్ డాక్యుమెంట్ అగైన్. ఓకే, సో ఐ విల్ రిఫ్రెష్ దిస్ డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ కేటగిరీలోనే వచ్చాయి. అవునా? సో ఇప్పుడు Yes, sir. మీరు అడిగింది ఏంటి, లైక్ ఎందుకు మనం రీసెట్ చేసాము అని అంటే వై ఇట్ మేబీ గాట్ క్లియర్డ్ విత్ అదర్ డాక్యుమెంట్స్. అంటే ఈ 11 అనే డాక్యుమెంట్ ఈ 12 తోటి క్లియరింగ్ అయితే నో ప్రాబ్లం, బట్ 11 అనే డాక్యుమెంట్ 52 తోటి క్లియరింగ్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లమేనా కదా? ఎస్ సార్. Yes, sir. అవుట్ స్టాండింగ్ రెంట్ అండ్ లయబిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి F-03లోకి వెళ్ళి ఐ విల్ డూ ద క్లియరింగ్. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఆల్ డీసెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు 11 అండ్ 52
సో ఇప్పుడు ఉంది, నేను దీన్ని పోస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి చూస్తే, రిఫ్రెష్ చేసి చూస్తే, ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ క్లియర్ అయి ఉన్నాయి. ఇస్ దిస్ కరెక్ట్ క్లియరింగ్? నో సార్. ఎలా Outstanding. చెప్పగలుగుతున్నారు నో అని? జస్ట్ అవుట్స్టాండింగ్ రెంట్ లయబిలిటీ క్లియర్ అయింది సార్. అదే ఎలా చెప్తున్నారు? బేస్డ్ ఆన్ టెక్స్ట్, Yes, ఎస్ sir. సార్. బట్ ఐఎమ్ సేయింగ్ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్ టైప్. ఎస్ సార్. ఎందుకు అనంటే రివర్సల్. ఇది రివర్సల్ డాక్యుమెంట్. ఏబి అనేది రివర్సల్ డాక్యుమెంటే కదా. ఎస్ సార్. Yes, sir. ఏ డాక్యుమెంట్ తోటి రివర్సల్ అయింది అనేది కూడా మనకి కనిపిస్తుంది కదా, Yes, sir. Reference. రిఫరెన్స్ ఉంటుంది కదా మనకి. Yes, sir. అవును. సో ఇది అక్రూవల్ రెంట్, ఇది మనం దాన్ని రివర్సల్ చేసాం, రైట్? Yes, ఇట్ sir. ఈస్ యాక్చువల్లీ అక్రూవల్ రెంట్, దాన్ని మనం రివర్సల్ చేసాం. అంటే ఇది కదా, అలాంటప్పుడు మంత్ ఎండ్ లో పోస్ట్ చేసిన ఎంట్రీ కదా, దీంతోటి కదా మనకు మ్యాచ్ అవ్వాల్సింది. బట్ ఇది Yes, sir. ఇన్కరెక్ట్ క్లియరింగే కదా. ఎస్ సార్. Yes, sir. బట్ హవెవర్ ఇన్కరెక్ట్ అయినా కూడా ఇది క్లియరింగ్ అనేది 100% విత్ 0 ఎర్రర్స్ తోటి జరిగిందా? అమౌంట్ సేమ్ ఉంది కాబట్టి తీసుకుంది Yes. సార్. జరిగింది కదా. ఎస్ సో సార్. Yes. అందుకనే నేను చెప్తుంది, లైక్ ఇలా ఏదన్నా సమ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ మీరు చేస్తే ఇన్ యువర్ వర్క్, సో అలాంటప్పుడు మనం ఈ క్లియరింగ్ అనేది రీసెట్ చేసి దెన్ వీ నీడ్ టు డూ ద మాన్యువల్ క్లియరింగ్ ఫర్ ఓన్ డాక్యుమెంట్. అండ్ ఆల్సో ఇంతకు ముందు మీరు ఒకసారి చూస్తే, మనం ఎప్పుడైతే పేమెంట్ చేసామో టు దిస్ 65,000 అన్నీ కూడా ఒకటే క్లియరింగ్ డాక్యుమెంట్ కింద అయిపోయింది, అవునా? ఎస్ సార్. ఇస్ దిస్ కరెక్ట్? అది కరెక్టా? గుర్తుంది కదా, నేను జస్ట్ Yes, ఈ sir. 65,000 పేమెంట్ చేయంలోనే అన్ని డాక్యుమెంట్స్ ఆటోమేటిక్ గా క్లియరింగ్ అయిపోయాయి, Yes, sir. అవునా? Clearing document number same. సేమ్ వచ్చింది, అది కరెక్టా? Yes. సపరేట్ గా రావాలి కదా సార్. ఎందుకు అనంటే బికాస్ అన్ని 6 లైన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటే డాక్యుమెంట్ కి సంబంధించింది కాదు కదా. ఎస్ Yes, సార్. sir. సో 3 డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనకు ఉన్నాయి. 65,000 అనేది ఒక డాక్యుమెంట్ నెంబరు, అంటే ఒక సంబంధించిన ట్రాన్సాక్షన్. ఈ 50,000 అనేది ఒక పేమెంట్ కేటగిరీకి సంబంధించింది. అవుట్ స్టాండింగ్ రెంట్ అనేది ఒక కేటగిరీకి సంబంధించింది. అంటే దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఒకటేసారి ఎలా క్లియరింగ్ చేస్తారు? ఇట్స్ రాంగ్, రైట్? Yes, sir. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైతే క్లియరింగ్ అయిందో ఇది కూడా రాంగే కదా. ఎస్ సార్. సో దెన్ వీ నీడ్ టు రీసెట్ దిస్ క్లియరింగ్ డాక్యుమెంట్, అవునా? Yes, sir. చేయాలా లేదా? ఎస్ సార్. ఎందుకు చేయాలి? రాంగ్ గా క్లియరింగ్ చేసాం సార్ మనం. బికాస్ డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్ తోటి మనం క్లియరింగ్ చేసి ఇక్కడ క్లియరింగ్ చేసాం. దిస్ ద రాంగ్ క్లియరింగ్. ఈ ఎంట్రీ దీంతోటి జరగాలి కదా, Yes, sir. 29. సో అంటే ఇది రాంగ్ వన్ కాబట్టి ఐ షుడ్ రీసెట్ ద క్లియరింగ్. ఓకే, సో ఇక్కడ 2003 రీసెట్ క్లియరింగ్. ఇప్పుడు ఒకసారి అగైన్ లిస్ట్ రిఫ్రెష్. ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ ఓపెన్ లో ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ గైడ్ మీ, లైక్ ఏ ట్రాన్సాక్షన్ వెయిట్ తోటి క్లియరింగ్ అవ్వాలనేది గైడ్ చేయండి నాకు. ఓకే, సో ద టీ కోడ్ ఇస్ 03 1000 is the open item account. Okay, so there are 6 line items are there. ఈ 6 లైన్ ఐటమ్స్ ని ఏ ట్రాన్సాక్షన్ తోటి క్లియరింగ్ జరగాలి అనేది నాకు ఒకసారి చెప్పండి. 11 11 చేయాలి సార్. ఫస్ట్ అన్సెలెక్ట్ చేయాలి అన్నిటిని, అవునా? ఎస్ సార్. Yes. ఏవి అన్సెలెక్ట్ అయ్యాయి, ఏవి సెలెక్ట్ అయ్యాయని మీరు ఎలా చెప్తారు? కలర్ సార్. Blue color. Yes. బ్లూ కలర్. సో ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ అయి ఉన్నాయి, ఎన్ని అన్సెలెక్ట్ అయి ఉన్నాయి? 5 select లో ఉంది సార్, ఒకటి 1 unselect. అన్సెలెక్ట్ లా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒకటేసారి అన్సెలెక్ట్ చేయాలి అని అంటే నేను యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఏంటి? సెకండ్ కింద కింద నుంచి థర్డ్ ఆప్షన్
థర్డ్ దాంట్లో సెలెక్ట్ ఆల్ అని ఉందా? ఎస్ ఎస్ సార్. సెలెక్ట్ ఆల్. ఇక్కడ డీసెలెక్టా లేదంటే యాక్టివేటా? డీసెలెక్ట్ డీసెలెక్ట్ చేస్తే అన్ని కూడా అన్సెలెక్ట్ అయిపోతాయి, నార్మల్ గా వెళ్ళిపోతాయి. అలా కాకుండా యాక్టివేట్ అంటే అన్ని కూడా యాక్టివేట్ అన్ని సెలెక్ట్ అవుతాయి లైక్ దట్. ఓకే. సో బట్ హవెవర్ నేను డీసెలెక్ట్ చేయాలనుకున్నా కాబట్టి డీసెలెక్ట్ చేశా. ఓకే. సో ఇందులో ఇప్పుడు చెప్పండి. సో విచ్ వన్ ఈస్ అ కరెక్ట్ వన్, విచ్ వన్ ఈస్ అ రాంగ్ వన్? అంటే ఏ రాంగ్ కరెక్ట్ అని కాదు, ఏ డాక్యుమెంట్ తోటి మనం క్లియరింగ్ చేయాలి అనేది చెప్పండి, గైడ్ చేయండి. మీరు దీనికోసం యూ షుడ్ ఓపెన్ ద లైన్ ఐటమ్ డిస్ప్లే యాజ్ వెల్. ఇక్కడ టెక్స్ట్ ని బట్టి కూడా వీ కెన్ డూ దట్. ఎందుకనంటే బికాస్ అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ రెంట్ పేమెంట్, రెంట్ లయబిలిటీ రిమైనింగ్ 2 ట్రాన్సాక్షన్స్ కంటిన్యూషనే ఉంది. అవునా? అంటే ఇక్కడ 11, 12 సేమ్, ఈ రెండు కూడా ఒకటే పేమెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. అవునా? వీటి రెండింటిని మనం క్లియర్ చేయొచ్చా? 11 and 2 ఇదే కదా? 11 and 2 ఇదే కదా? 12. సో సెలెక్ట్ దీస్ 2 ట్రాన్సాక్షన్ అండ్ పోస్ట్ ఇట్. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ వెళ్ళిపోయాయి, రైట్? అగైన్ రిమైనింగ్ అంటే ఇలా, ఎందుకంటే బికాస్ ఈ రెండు ఒకటే పేమెంట్ కి సంబంధించింది కాబట్టి వీ నీడ్ టు క్లియర్ దిస్ 2 ట్రాన్సాక్షన్ సపరేట్ గా క్లియర్ చేయాలి. అన్నిటినీ ఒకటేసారి కాదు, దేనికి దానికి సపరేట్ గా క్లియర్ చేయాలి. ఓకే. సో అగైన్ సెలెక్ట్, డీసెలెక్ట్, సో ఇక్కడ ఏ డాక్యుమెంట్ తో చేయాలి మళ్ళీ? P209. ఓకే. సో దిస్ ఆల్సో గోట్ క్లియర్డ్. రిమైనింగ్ 2 ట్రాన్సాక్షన్స్ కూడా మనం చేయాలి. సో ఇప్పుడు so all transaction got cleared with the 3 different clearing document numbers. Avana? Yes sir. So this is the clearing of the document, like manual clearing anedi cheppukunnam, then automatic